కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా రానటువంటి బిడ్డలను త్వరపెట్టి మీరు తోడుకొని రమ్మని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ సకాలంలో ప్రభా నీ సన్నిధికి వచ్చిన ఆయన నిన్ను ఘనపరిచే కృపను దయచేయండి, మిమ్మల్ని మహిమపరిచే కృపను దయచేయండి ప్రభా. తండ్రి మీకు నిండు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా ఒక్కసారి నాయన నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నాయన ఈ యొక్క కూడిక ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నా ప్రభా అయా నాయన అదొక ఈ కూడిక దీవెనకరంగా మార్చమని అడుగుచున్నాను ప్రభా. అయా ఈ కూడిక ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి ప్రభా. అయా కనికరించి కృప చూపి తోడుకుండండి. ఈ కూడికను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాను తండ్రి. అయా వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి, ఎలక్ట్రిసిటీని మీరు స్వాధీనపరచుకోమని మీరే ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో పాటల ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తాం. మరి క్వైర్ బిడ్డలు మరి ముందుకు వచ్చినట్లయితే పాటల ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంతోషకరమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ క్రిస్మస్ శుభవేళలో దేవుణ్ణి ఆరాధించే కృపను, ఈ విధంగా దేవుని స్తుతించడానికి మనందరినీ ఈ రీతిగా ఈ స్థలమునకు చేర్చిన దేవునికి స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే అనే పాటను పాడుచుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే, ఆరాధన స్తోత్ర గీతం చెల్లింతును నే నిరతం. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే, ఆరాధన స్తోత్ర గీతం చెల్లింతును నే నిరతం. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి
హల్లెలూయా. తర్వాత పాటగా తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది అనే పాట మనందరికి తెలిసిన పాట. చప్పట్లు కొడుతూ పాటను పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ఆ నింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా. తర్వాత పాటగా దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు అనే పాట మనందరికి వచ్చిన పాట. చప్పట్లు కొడుతూ పాటను పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం.
దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరాలే చేద్దాము, పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా సంబరాలే చేద్దాము, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. కాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. కాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాల్చాడోయమ్మా. మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. చప్పట్లు కొట్టి అందరం పాడుదాం. రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హృదయమంతటిని ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడుకొని ఆడదమోయమ్మా. మనసారా యేసురాజుని కొలుచుదమోయమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా సంబరాలే చేద్దాము, పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా సంబరాలే చేద్దాము, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరాలే చేద్దాం, పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా సంబరాలే చేద్దాం, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. హల్లెలూయా. ముందు మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలను తెలియజేస్తూ ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం. హల్లెలూయా. మరి సమయంలో ఎల్డర్ సిస్టర్స్ మరి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత పిల్లల చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి ఈ సమయంలో ఎల్డర్ సిస్టర్స్ మరి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. రెడీ.
దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ రోజును చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నలుమూలల క్రిస్మస్ సంబరాలని వైభవంగా జరుపుకుంటున్నారు ప్రజలు. కానీ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే నరావతారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మరి మానవుల్ని రక్షించటానికి తన రక్తాన్ని కూడా సింజించి మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవాది దేవునికి మనము ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మరి ఆయన దావీదు పట్టణంలో దావీదుపురమందు లోకరక్షకుడు మన కొరకు జన్మించి ఉన్నాడనమాట. దావీదు మహారాజు తన పేరుతో దావీదుపురమును కట్టించుకుని దావీదుపురములో నివాసము చేస్తున్నటువంటి మరి ఆ యొక్క ప్రజలకు సమాధానము, సర్వలోకానికి సమాధానము కలుగజేయటానికి యేసయ్య బెత్లెహేంపురంలో జన్మించాడు. కాబట్టి సంతోషంతో మరి చప్పట్లు కొడుతూ ఆయన యొక్క పుట్టినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈరోజు ఈ పాటను పాడుకుందాము. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, వల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, వల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని,
హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బయట నుండి వచ్చినటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మనవాళ్ళు హోలీ గాడ్ ఫాలోవర్స్ మినిస్ట్రీస్ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకి మనం స్థలం ఇద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మరి చక్కటి స్కిట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొరియోగ్రఫీ, సండే స్కూల్ చిల్డ్రన్ కొరియోగ్రఫీ ఉంది. కొరియోగ్రఫీ. హల్లెలూయా, స్తోత్రం. మన క్వైర్ బిడ్డలు మనకు ముందుకు వచ్చినట్లయితే చక్కగా ప్లేస్ ఉంది. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా రక్షణకర్త, నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా రక్షణకర్త, నీవే నా దేవుడవని గణపరతును. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. నన్నెన్నడూ ఎడబాయవు, నీ ప్రేమే నాకు నిత్య జీవము. నన్నెన్నడూ ఎడబాయవు, నీ వాక్యమే నాకు ఆధారం. యేసే hesitates to come to me. Give everything we had to get. You went been in heartbreaks. That is a reason to live. Glory to my God, Yehovah. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం.
తర్వాత సండే స్కూల్ చిల్డ్రన్ మరొక కొరియోగ్రఫీ. రండి. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New క్లాప్స్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరుస్తాం. చక్కటి కొరియోగ్రాఫ్ చేసిన పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరలా ఒక చిన్న కొరియోగ్రఫీ ఉన్నది. మరి అక్కడ నిలబడినటువంటి వాళ్ళు మరి చైర్స్ ఉన్నాయేమో కూర్చోవచ్చు. సభన అందరినీ కూర్చోబెట్టండి అన్న చైర్స్లో. మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చేస్తారు, కింద కూర్చుంటారు. చైర్స్లో వాళ్ళని కూర్చోబెట్టు. చిన్నపిల్లలు ముందుకు వచ్చండి నాన్న, ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చోండి, రండి రండి రండి. గుడ్. కీస్ ఎవరు ఇక్కడ పడిపోయినాయి, దయచేసి ఈ కీస్ ఎవరు ఇక్కడ పడి తర్వాత తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకే. ईशु तेरी बल्ले बल्ले
కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి పరిశుద్ధుడు, మానవతారం ఎత్తినోడు, మన కోసం పుట్టినోడు. మానవతారం ఎత్తినోడు, మన కోసం పుట్టినోడు. వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, వచ్చే వచ్చే పండుగ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, లోక రక్షకుడు మనకై వచ్చే, మన కోసం రక్షణ తెచ్చే, పండుగ వచ్చే సందడి తెచ్చే, రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు? ఊగోనికి మాటిచ్చినోడు, గుట్టోనికి చూపించినోడు, మూగోనికి మాటిచ్చినోడు, గుడ్డోనికి చూపించినోడు. ఈ సిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు. ఈ చిన్ని బాలుడు లోకాన్నే వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, వచ్చే వచ్చే పండుగ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, లోక రక్షకుడు మనకై వచ్చే, మన కోసం రక్షణ తెచ్చే, పండుగ వచ్చే సందడి తెచ్చే, రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు? వల్లె 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 ఈశుడే వల్లె 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 ఈశుడే వల్లె. కుంటోనికి నడకిచ్చినోడు, నీటి మీద నడిచేటోడు. కుంటోనికి నడకిచ్చినోడు, నీటి మీద నడిచేటోడు, ఒక్క మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు. దేవుడి కుడి పాశమున కూర్చున్నోడు. వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, వచ్చే వచ్చే పండుగ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, లోక రక్షకుడు మనకై వచ్చే, మన కోసం రక్షణ తెచ్చే, పండుగ వచ్చే సందడి తెచ్చే, రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు? కష్టాలని పోగొట్టేటోడు, మృతుల సైతం లేపేటోడు. కష్టాలను పోగొట్టేటోడు, మృతుల సైతం లేపేటోడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసు. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినాడు. వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, వచ్చే వచ్చే పండుగ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, లోక రక్షకుడు మనకై వచ్చే, మన కోసం రక్షణ తెచ్చే, పండుగ వచ్చే సందడి తెచ్చే, రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు? అంతే చప్పట్ల గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుస్తాం.
చక్కటి కొరియోగ్రఫీ చేశారు. అలాగే యూత్ పిల్లలు క్వైర్ వాళ్ళు చిన్న కోలాట కొరియోగ్రఫీ చేస్తారు.
హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి పాటలు పాడి ప్రభునామాన్ని కనపరిచిన, కొరియోగ్రఫీ చేసి కనపరిచిన బిడ్డలకి ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు మన మధ్యలో సేవకురాలు ఉన్నారు, కొన్ని వచ్చి క్లుప్తంగా ప్రార్థన. దయచేసి అందరూ కూడా తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడచిన దినంలన్నీ నీ కృప కలిగిన హస్తాల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచి బలపరిచి సంరక్షించి నాయన ఈ సాయంకాలపు దినాన్ని ప్రభువా, కొల్లూరు ప్రాంతంలో ప్రభువా అయా ఈ యొక్క కూడి ఉన్నటువంటి ప్రజలతో మేము కూడి సంతోషించడానికి, క్రిస్మస్ సంబరాన్ని జరుపుకోవటానికి నీవెందుకు ఈ లోకంలోకి వచ్చావో, మెస్సయ్యగా ప్రభువా, రక్షకుడిగా మమ్మల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చి సర్వ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సమాధానాన్ని అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభువా, ఈ ప్రాంతంలో ఈ స్థలమందు చేయి ప్రార్థన మీద ప్రభువా నీ కనుదృష్టిని ఉంచండి. నీ సేవకుడు నిలవబడి వాక్యాన్ని విత్తబోచుండగా మంచి నేలన పడిన విత్తనం వలె మా జీవితాల్లో ప్రతిఫలింప చేయమని అడుగుతున్నాను. రక్షకుడా, నీకు వందనాలు. నీవు జన్మించినటువంటి శుభ సందర్భాన్ని బట్టి ప్రభా, ప్రతి కుటుంబంలో ప్రభా విచారాన్ని తీసివేసి వారి హృదయాల్లో మీరు జన్మించమని, నిజమైనటువంటి ఆనందమును ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని, నీవు పుట్టినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రక్షకుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో నాయనా, ఇదిగోనేవో ఏ రీతిగా ప్రభా మానవుల్ని రక్షించటానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు అని ప్రజలు తెలుసుకోవటానికి నీ సువార్తను ప్రకటిస్తుండగా అయా మీరు మా మధ్యలో సంచారం చేయమని, వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వాక్య భాగంలోకి వెళుతుండగా తండ్రి, వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలబడుతున్న నీ సేవకుడిని నీ ఏడంతల ఆత్మశక్తితో నింపి నోటికి నోరుగా బోరగా ఉండి ఈ క్షణమున రక్షక మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి అదేవిధంగా మన క్వైర్ వారు మరి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత ఒక పాపది కొరియోగ్రఫీ ఉంది. ఈ పాట అనంతరం కొరియోగ్రఫీ, ఆ పాప ఎవరు చెప్పారు, మరి క్వైర్ వారు మరి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట, తర్వాత కొరియోగ్రఫీ ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పేరిట శుభాలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమ అనే పాట మీకు కూడా వస్తే మాతో ఏకీభవించి పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమ
ఆరాధనలకు నివాసమా, ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును.
చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఓకే, మంచిది. చక్కటి పాటలు, కొరియోగ్రఫీ ద్వారా ప్రభు నామాన్ని గనపరిచిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరి సమయంలో కొద్ది సమయము దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. దయచేసి మనం ఉన్న స్థలములోనే అందరం కూడా 2 నిమిషాలు లేచి నిలబడినట్లయితే నోరారా హృదయపూర్వకంగా ప్రభుని మనం స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం. ప్రభువాక్యం సెలవిస్తుంది, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మరి సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరిచి, మన నోళ్ళు తెరిచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సంవత్సరం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం ప్రారంభ దినము మొదలుకొని ఈ క్షణం వరకు ప్రభు మనల్ని, మన కుటుంబాలను ఆయన రెక్కల చాటున కాచి కాపాడి బలపరిచి భద్రపరిచిన ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం.
స్తోత్రం. కృపగల తండ్రి, పరిశుద్ధుడు ఉన్న దేవా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు నాయన నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభువా, ఈ స్థలములో ఏర్పాటు చేయబడిన కూడికను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ కూడిక ఈ ప్రాంత ప్రజలకు దీవెనకరంగా మార్చండి. ఈ స్థలములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని మందరితో మరొకసారి మీరు మాట్లాడి మీ నామానికి ఘనత తెచ్చుకోమని ఈ దీనదాసుని మీ సిలువ చాటు మరుగుపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి, ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు అడ్వాన్స్డ్గానే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి సాబన్న కుటుంబాన్ని, అలాగే ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి రానున్న నూతన సంవత్సరములో అనేకమైన దీవెనల చేత ప్రతి కుటుంబాన్ని ప్రభు నింపునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. మరి ఈరోజు ఈ రీతిగా మనం ఇక్కడ మరి క్రిస్మస్ సందేశాన్ని వినటానికి, చక్కటి పాటలు వినటానికి, ప్రభువులో ఆనందించటానికి ప్రభు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరొక్కసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం సైలెంట్గా ఉండటానికి ప్రయత్నం చేయించండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తే ఈ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించటం. ఆయన్ని ఆరాధించటానికి ప్రియ దేవుని బిడ్డలారా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోనికి మరి కన్యమర్య గర్భాన జన్మించటం, ఆయన ఆరాధించటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఒక ఆకాశములో ఉన్న ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూసి వాళ్ళు అత్యానందభరితులై వచ్చి ఆయనను పూజించిరి అని రాయబడి ఉంది. యేసు ప్రభువారిని పూజించారు, వారిని ఆరాధించారు. ఈరోజు కూడా క్రిస్మస్ అంటే క్రీస్తుని మనం ఆరాధించటం. క్రిస్మస్ అనేది ఒక్క డిసెంబర్ 25వ రోజున జరుపుకోవటం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా మనకి ఒక క్రిస్మస్ లాగా మనం ఆచరించాలి, అనుసరించాలి. ఎందుకంటే ప్రతి దినము ప్రభువుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఏదో ఆదివారం పూటే దేవుణ్ణి ఆరాధించే వారంగా కాకుండా ప్రతి దినము కూడా ప్రభుని స్తుతించి ఆయన ఆరాధించే బిడ్డలంగా మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. చూడండి, ప్రపంచ దేశాల్లో గనక చూసినట్లయితే చాలా దేశాలు, దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భం. ప్రీతివన్ బిడ్డలారా, నేను అంటాను, ప్రపంచ దేశాలన్నిటిలో దాదాపు అన్ని దేశాలలో క్రిస్మస్ పండుగ అనేది ప్రీతివన్ బిడ్డలారా ప్రతి దేశంలో కూడా జరుపుకుంటున్నటువంటి
ఏకైక పండగ ఏదైనా ఉన్నదనంటే అది క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. అన్ని దేశాలండి, అన్ని దేశాలు, ప్రాంతాలకి సంబంధం లేదు, కులాలకి మతాలకి సంబంధం లేదు. ప్రతి దేశంలో కూడా మరి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. మంచిది ప్రియమైనట్లయితే, ఎందుకు ఈ క్రిస్మస్ పండుగకు లేదా ఈ క్రిస్మస్కు లేదా క్రీస్తుని ఆరాధించడానికి ఏమిటి అంత ప్రత్యేకత అనేటువంటిది కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే ఒకసారి ఒక దేశంలో ఒక చర్చి పాస్టర్ అన్నమాట, ఆ చర్చికి కొత్తగా ఆయన అపాయింట్ అయ్యాడు అనమాట. అంటే ఆ చర్చిలో పాస్టర్గా ఆయన కొత్తగా నియమించబడ్డాడు. ఆయన వచ్చిన దినాల్లో ఆయన అనుకున్న మాట ఏంటంటే, ఏది ఏమైనా సరే ఈ చర్చిని మంచిగా చేసి ఈ సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేయాలి, అంతకుముందు చేసిన దానికంటే గ్రాండ్గా చేయాలని ఆ నూతనంగా ఆ చర్చికి వచ్చిన ఆ పాస్టర్ గారు అనుకున్నాడట. ఏమైనా సరే చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాడు. ప్రీతిని బిడ్డలారా, దినాలు గడుస్తూ ఉన్నాయి, క్రిస్మస్ దినాలు రాబోతూ ఉన్నాయి. ఆ సమయంలో అనుకోని విధంగా ఆ ప్రాంతంలో భయంకరమైన తుఫాను వచ్చిందండి. తుఫాను వచ్చి మొత్తం ప్రాంతం అంతా కూడా దాదాపు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు. అయితే ఆ చర్చికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఆ గోడ కూడా మరి బ్రేక్ అయిపోయి, గోడ కూడా కూలిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉంది. మరి నిజంగా ఆ సేవకుడు అనుకున్నాడు, అయ్యో నేను రావటమే కొత్త, మరి ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ భయంకరమైన తుఫానికి ఇక్కడ చర్చి గోడలని కూలిపోయినాయి. మరి రేపు నేను అనుకున్నా కదా ఈ క్రిస్మస్ పండుగ చాలా గ్రాండ్గా చేయాలి, చాలా చాలా గ్రాండ్గా చేయాలి, కొత్త కదా నేను అని అనుకున్నాను. కానీ అనుకున్న విధంగా మరి లేదే, ఏం చేయాలని చెప్పి ఆ పాస్టర్ గారు ఆలోచిస్తూ ఉన్నాడట. ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఆయన వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాన్లు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక కార్పెట్ ఒకటి దొరికిందట. అక్కడ కార్పెట్, ఈ కార్పెట్ మంచి చాలా చక్కగా ఉంది. అది ఎప్పుడుదో ఎవరిచ్చారో మరి ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, కానీ ఆ ఒక మూల పడేస్తుంటే ఆ కార్పెట్ని తీసి శుభ్రంగా దులిపి ఆ కార్పెట్ని ఏం చేశాడంటే మన ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కట్టాను చూసారా, ఇట్లా గోడకి దాన్ని కార్పెట్ని అటాచ్ చేశాడట. అంటే ఆ బ్రేక్ అయిపోయినటువంటి గోడ, పగిలిపోయినటువంటి గోడ, ఆ కూలిపోయినటువంటి గోడ కనపోకుండా ఉండాలి, మరి చక్కగా మరి క్రిస్మస్ మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆ కార్పెట్ని వెనకాల చక్కగా అమర్చాడట. నిజంగా ఆ గోడ కూలిపోవటమేమో కానీ ఆ కార్పెట్ పెట్టిన తర్వాత ఆ చర్చికి చాలా అందం వచ్చిందట, చాలా బాగుందట. చూసినప్పుడు ఆ లొకేషన్ చూస్తే అక్కడి నుంచి కూర్చున్న వాళ్ళకి ఇక్కడ చాలా మంచిగా అనిపించిందట. సరే, అలా ఇక క్రిస్మస్ రాబోతూ ఉంది. ఈయన అలా ఆ చర్చి క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తా ఉంటుంటే ఒక పూరి గుడిసెలో ఒక తల్లి ఉన్నది. మరి ఆమె చాలా వృద్ధురాలు, చాలా వృద్ధాప్యంలో ఉంది. ఒక లైట్ ఇంట్లో వెలుగుతూ ఉందట. ఆ సేవకుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మా ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావంటే, అవునయ్యా నేను ఒక్కదాన్నే ఉంటున్నానయ్యా, నాకెవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నానని చెప్పానంట. చెప్తే ఈ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా మనకి ఇక్కడ చర్చి ఉందమ్మా, చర్చి ఉంది, అక్కడ మనకి క్రిస్మస్ పండుగ జరుగుతుంది, ఎల్లుండి 2 రోజుల్లో మనకి అక్కడ క్రిస్మస్ పండుగ జరుగుతుంది. 24th నాడు క్రిస్మస్ ఈవ్ ఉంటుంది, 25th నాడు క్రిస్మస్ పండుగ జరుగుతుందమ్మా, ఈ 2 రోజులు ఖచ్చితంగా మీరు రావాలమ్మా అని చెప్పి ఆ తల్లి గారిని పాస్టర్ గారు వెళ్ళి అడిగాడట. ఆ తల్లి గారు ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు ఆ తల్లి గారికి చెప్పాడో, ఆ తల్లి ఏడవటం మొదలుపెట్టిందట. కన్నీళ్లు విడుస్తూ ఉంది. ఇక ఈ పాస్టర్ గారికి అర్థం కాలేదంట, ఏంటి ఈమె ఎంతగా కన్నీళ్లు విడుస్తుంది, ఎంతగా ఏడుస్తుంది అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా నేను కొన్ని సంవత్సరం క్రితం నేను ఒక ప్రాంతంలో ఉండేదాన్ని. అయితే నాకు నా భర్త మరి ఆయన మిలిటరీలో పనిచేస్తూ మరి యుద్ధ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎటు వెళ్ళిపోయాడో, అసలు బ్రతికున్నాడో చనిపోయాడో నాకు తెలియదయ్యా. మరి చాలా కాలం నా భర్త కోసం నేను ఎదురు చూశాను,
చాలా కాలం ఎదురు చూశాను, కానీ నా భర్త కనపడలేదు. ఇంకా నేను అనుకున్నాను ఆయన మీద ఆశలు కోల్పోయి నా భర్త చనిపోయి ఉంటాడు అని అనుకొని నేను నాకున్న ఇల్లు అమ్మేశాను. నాకెవరూ లేరు, నా భర్త చనిపోయాడు, ఇంకా రావట్లేదు కాబట్టి నా భర్త చనిపోయాడు అని అనుకున్నాను. చాలా కాలం వెయిట్ చేశానయ్యా, నా భర్త చనిపోయాడు అనుకున్నాను, కానీ ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఎవరన్నా ఇల్లు అమ్మేశాను, అందుకనే నేను ప్రస్తుతానికి ఈ పూరి గుడిసెలో ఉంటున్నానయ్యా అని ఆ తల్లి చెప్పిందట. చెబుతూ కన్నీళ్లు విడిచిందట. ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నువ్వు ధైర్యం తెచ్చుకో అమ్మా, దేవుడు నీ పక్షంలో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడమ్మా, నువ్వు దేవుని సన్నిధికి రామ్మా. ఎల్లుండి 24వ తారీఖున క్రిస్మస్ ఈవ్ జరుగుతుంది, 25న క్రిస్మస్ పండుగ జరుగుతుంది, రామ్మా అని చెప్పి ఆ తల్లిని ఆ దైవ సేవకుడు ఆహ్వానించాడు. అయితే ఆ తల్లి ఒకటే మాట అంది, చూడయ్యా మరి నా భర్త నాకెంత అన్యాయం జరిగితే నేను ఎలా దేవుని సన్నిధికి నేను రావాలి? నా భర్త ఏమైపోయాడో నాకు తెలియదు, నా భర్త బ్రతుకున్నాడో చనిపోయాడో తెలియదు, ఎవరూ లేదు, ఒక అనాథలాగా నేను బ్రతుకుతా ఉన్నాను, నాకెందుకయ్యా ఇంకా దేవుడు, నేను ఎందుకు రావాలి దేవుని సన్నిధికని ఆ తల్లి ఏడుస్తా ఆ సేవకుడికి చెప్పిందట. లేదమ్మా రామ్మ దేవుని సన్నిధికి అని చెప్పి వెళ్ళిపోయాడట ఆ సేవకుడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి ఆలోచన చేసి ఆ తర్వాత తన మనసుకు ఒక ఆలోచన తట్టింది. పోన్లే మరి పాస్టర్ గారు వచ్చి చెప్పారు కదా, వెళ్ళి కొంచెం సేపు ఆ మందిరంలో కూర్చొని వద్దామని అని చెప్పి 24th నాడు 24 సాయంత్రం ఆ యొక్క క్రిస్మస్ ఈవ్ జరుగుతుంది అక్కడ కనుక దానికి వెళ్ళటానికి ఆ తల్లి సిద్ధపడింది. ప్రీతిని బిడ్డలారా, మరి నిజంగా మరి ఆ తల్లి ఆ 24వ తారీఖున వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆమె అక్కడ కూర్చొని ఇక్కడ ఈ గోడ వైపు చూస్తూ ఉందట. ఈ గోడ వైపు ఏముంది? కార్పెట్ ఉంది కదా, ఆ కార్పెట్ చూస్తూ ఆ కార్పెట్ని చూసి ఆ తల్లి ఏడుస్తూ ఉందట. ఆ కార్పెట్ని చూసి ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు అడిగారట, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగారంట. అప్పుడు ఆ యొక్క తల్లి చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా ఈ కార్పెట్ ఉంది చూసారా, అది ఎక్కడిది కాదయ్యా, నేను నా భర్త ఇద్దరం కలిసి ఆ కార్పెట్ని అల్లామయ్యా. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? తర్వాత నా భర్త చనిపోయాడని, నా భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడని, మరి దిక్కుతోచని స్థితిలో నేను ఒంటరిదానిగా ఉంటూ నాకున్నటువంటి సామాన్లు అమ్మేశాను, నాకున్న ఇల్లు అమ్మేశాను. అప్పుడు ఆ సామాన్లలో ఇది అమ్మేసినప్పుడు ఒకవేళ ఈ చర్చి వాళ్ళు కొనుండొచ్చయ్యా అని చెప్పి ఆ యొక్క తల్లి కన్నీళ్లు పెట్టుకొని, ఇదైతే నేను నా భర్త కలిసి అల్లినటువంటి కార్పెట్ అయ్యా, కావాలంటే చూడండి చివరిలో మా పేర్లు ఉంటాయి చూడండి, నా భర్త పేరు నా పేరు అని చెప్పేసి ఆ తల్లి చెప్పిందట. ఆ దైవ సేవకుడు ఆశ్చర్యపోయి వెళ్ళి కార్పెట్ చివరిలో చూస్తే నిజంగా తను చెప్పినట్టుగానే, జాగ్రత్తగా వినండి, తను చెప్పినట్టుగానే ఆమె పేరు తన భర్త పేరు ఆ కార్పెట్ చివరిలో ఉన్నదట. హల్లెలూయా. సరే 24వ తారీఖున చాలా సంతోషం అనిపించింది. నిజంగా నేను నా భర్త అల్లినటువంటి ఈ కార్పెట్ ఇక్కడ చర్చిలో దొరకటం నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి ఆ తల్లి వెళ్ళిపోయింది. 25వ తారీఖు ప్రియదేవుని బిడ్డలారా, మరలా ఆ తల్లి రాలేదండి. 24న వచ్చింది, క్రిస్మస్ ఈవ్లో పాల్గొంది. 25వ తారీఖు క్రిస్మస్ పండుగ, ఆ రోజు ఆ తల్లి రాలా. ఆ పండుగ ఆరాధన జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఒక ఆయన బహురుద్ధుడు ఆయన అక్కడికి మందిరానికి వచ్చాడట. మందిరానికి వచ్చి ఆరాధన సమయంలో ఆయన ఏడుస్తూ ఉంటుంటే ఈ దైవ సేవకుడు వెళ్ళి, అయ్యా ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు అని అంటే, ఆ పెద్ద ఆయన వృద్ధాప్యంలో ఉన్న ఆయన ఒక మాట అన్నాడట. ఏంటంటే, అయ్యా ఈ కార్పెట్ ఉంది చూసావా, నేను నా భార్య కలిసి అల్లినటువంటి కార్పెట్ అయ్యా. నేను యుద్ధం జరుగుతున్నప్పుడు నేనేమైపోయానో నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తర్వాత నా భార్య
నా కోసం చాలా కాలం వేచి మరి ఇల్లమ్మేసింది. నేను తర్వాత యుద్ధ సమయంలో దారి తప్పి మరలా తిరిగి నా ఇంటికి వచ్చి నా భార్యను చూసుకుందామని వస్తే వాళ్ళు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నీ భార్య ఇక్కడ లేదు, ఈ ఇల్లు మాకు అమ్మేసిందని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటి నుంచి ఈ ఒంటరి పోరాటంలో నేను బ్రతుకుతూ ఉన్నానయ్యా. ఎవరు లేని ఒక అనాథగా బ్రతుకుతూ ఉన్నాను. నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు. నా యొక్క ఇల్లు పోతే పోనివ్వండి, అమ్మేస్తే అమ్మేనివ్వండి, కానీ నా భార్య ఏమైపోయిందో తెలియలేదు. అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాను నా భార్య కోసం. నా భార్య దొరకలేదయ్యా అని చెప్పింది. ఇది మాత్రం అయ్యా, దీన్ని చూసినప్పుడే నాకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కార్పెట్ నేను నా భార్య కలిసి అల్లినటువంటి కార్పెట్ అయ్యా అని చెప్పాడంట. వెంటనే కావాలంటే చూడండి అయ్యా, నా పేరు నా భార్య పేరు ఉంటుంది దానిలో. అంటే ఆ చివరిలో నిజంగా ఆ యొక్క పాస్టర్ గారు వెళ్ళి కార్పెట్లో చూస్తే అతని పేరు అతని భార్య పేరు ఆ కార్పెట్ కింద ఉన్నాయట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఏం చేసిందో తెలుసండి. క్రిస్మస్ పండుగ ఏం చేసిందో తెలుసండి. పోగొట్టుకున్న వారిని కలిపింది. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న వారు ప్రియ దేవుని బిడ్డలారా ఒకరికొకరు కోల్పోయారు. ఈమె నా భర్తను కోల్పోయానని భార్యను కోల్పోయానని భర్త, ఇద్దరికి ప్రియ దేవుని బిడ్డలారా కోల్పోయిన వారిని ఐక్యపరచగలిగింది క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? పోగొట్టుకున్న ఆనందం, పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలలో ప్రతి దేశంలో ఏదైనా పండుగ జరుగుతుంది. ప్రతి దేశంలో జరిగే ఏకైక పండుగ ఏదైనంటే అది క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఇది కులమతాలకు అతీతంగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ పండుగ చేసేది ఏంటో తెలుసా? ఐక్యత. పోగొట్టుకున్న ఐక్యతను కలిపిందండి. నిజంగా ఎంత గొప్ప సందర్భం అది. ఐక్యత పోగొట్టుకున్న సంతోషాన్ని కలుపుతుంది, పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి ఇవ్వగలిగేది క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పర్వదినాన్ని బట్టి అసలు ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితం ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో ఒక 2 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. చూద్దామా? లూకాసు వార్త చూడండి ఒక్కసారి, 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము. హల్లెలూయా, స్తోత్రం. 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలమ్మా, ఇక్కడ చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈరోజు మనము ఇక్కడ రాయబడిన మాట కూడా అదే. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు పుట్టారట? రక్షకుడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, రక్షకుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆ దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా దాదాపు వివాహము కానటువంటి స్త్రీలు అందరూ కూడా, కన్యకలు చాలా ఆశతో ఎదురు చూసేవాళ్ళట. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయండి. 700 సంవత్సరాల క్రితం మరి కన్య మరియ గర్భాన ఒక శిశువు జన్మిస్తాడు అని ఒక ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్ని ఆధారంగా చేసుకొని అనేక మంది కన్యకలు మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు. అంటే యేసు ప్రభువారు నా గర్భములో జన్మిస్తే బాగుండు అని ఎదురు చూసేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడు. ఎవరైనా ప్రభు అయినా క్రీస్తు, ఎవరైనా రక్షకుడు. ఎందుకంటే రక్షకుడు ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. రక్షకుడు ప్రియదేవుని బిడ్డలారా పరమును విడిచి భూలోకంలోనికి ఎందుకు జగద్రక్షకుడు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే సర్వ మానవాళిని రక్షించటానికి ముందుగానే దేవదూతలు ప్రియదేవుని బిడ్డలారా మరి యోసేపుతో చెప్తారు, యోసేపు నీ భార్య అయినటువంటి మరియను రహస్యంగా విడనాడాలనుకుంటున్నావేమో, విడనాడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని దాలుస్తుంది. ఆయన ఎవరో తెలుసా? ఒకసారి చూడండి, చదివితే చాలా బాగుంటుంది. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1:21 చదవండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలమ్మా, చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆమె ఒక కుమారుని కంటుంది. ఆయన యొక్క ఎందుకు ఈ లోకానికి రావాల్సిందంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారట? తన ప్రజలమైనటువంటి మనల్ని. ఎందుకు? లోకం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, లోకము మొత్తం కూడా పాపముతో నింపబడింది. ఎక్కడ ఈ పాపం ప్రారంభమైంది? ఆదిలోనే దేవుని యొక్క మాటను అతిక్రమించటం ద్వారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే లోకములో తన స్వహస్తాలతో నరును సృజించాడు, ఆదామును సృజించాడు. తన ప్రక్కటి ముక్కలో నుంచి అవ్వను సృజించాడు. వారి ఇరువురిని మరి నిజంగా చక్కగా ఏర్పాటు చేసి వారికి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుకోండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఆజ్ఞ వాళ్ళకి జారీ చేశాడు. ఆదాముకి చెప్పాడు, ఆదామా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృక్ష ఫలముల్లో ఏదైనా తిను, కానీ ఇదిగో ఈ మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఈ వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు అని దేవుడు చెప్పాడు. ఆజ్ఞ జారీ చేశాడండి. ప్రియదేవుని బిడ్డలారా, తింటే ఏమి జరుగుతుందో కూడా దేవుడు చెప్పాడు. నువ్వు ఒకవేళ తిన్నావే అనుకో, తినదినాన చస్తావు అంటే ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అలాగే ఉపదేశాన్ని కూడా జారీ చేశాడు. అయినా మరి అవ్వమ్మ తల్లి ఏం చేసింది? ఆదాము లేని సమయంలో శత్రువైన సాతాను సమీపించి ఏది దేవుడు చేయకూడదని చెప్పాడో ఆ పని తన ద్వారా జరిగించింది. తినవద్దన్న ఫలాన్ని మొట్టమొదటిగా అవ్వమ్మ తీసుకోవటం, మరి అది తన భర్త అయినటువంటి ఆదాముకి ఇవ్వటం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, మహిమతో నింపబడినటువంటి ఆదాము అవ్వలు దేవుని మహిమను వాళ్ళు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నిజంగా అక్కడ రాయబడిన మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ దినాన్న ప్రియదేవుని బిడ్డలారా, పాపము భూలోకములోనికి వచ్చింది, పాపము సంభవించింది. నిజంగా అందుకనే మనం జన్మతః పాపులం. అందుకనే ప్రియదేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ జగద్రక్షకుడు, ఈ లోక రక్షకుడు ఎందుకు ఈ భూలోకానికి అరుదించవలసి వచ్చింది, ఈ భూలోకంలో జన్మించవలసి వచ్చింది అని అంటే సర్వ మానవాళిని రక్షించటానికి. చూడండి, సాధారణంగా రక్షణ ఎవరికి కావాలి? గత దినాల్లో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలు జరిగినాయండి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఒక బస్సు సడన్గా ట్యాంకు మరి డివైడర్ తగిలి
వెంటనే ఆ బస్సు అక్కడికక్కడే ఏమైపోయింది, తగలబడిపోయింది. అప్పటి వరకు ఎందుకు, మొన్నటి సమయం లాస్ట్ మంత్లో ఘోరమైనటువంటి మరణం. వేరే బైక్ వచ్చి దాన్ని ట్యాంకుని తగలటం, దాన్ని బట్టి బస్సు అంతా కూడా మరి నిజంగా ఆ సందర్భాలు చూసినప్పుడు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? రక్షించండి అంటారు. ఆ సమయంలో వాళ్ళకి కావాల్సింది ఏంటండి? ఏం కావాలి? వాళ్ళ వెండి బంగారాలు కావాలా? వాళ్ళ ఆస్తిపాస్తులు కావాలా? వాళ్ళు రక్షించబడాలి అక్కడి నుంచి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు తప్పించబడాలి. ఎంత అరిస్తుంటారో, ఎంత ఆహాకారాలు చేస్తుంటారో ప్రభు. ప్రియదేవుని బిడ్డలారా, బస్సులో ఉన్నవాళ్ళు, ఒక ఆయన ఆ మధ్యకాలంలో ఢిల్లీ జూలాజికల్ పార్క్కి వెళ్ళాడండి. ఒక యవనస్తుడు వెళ్ళినట్టు ఉండకోకుండా ఏం చేశాడు, అక్కడ ఒక పెద్ద పులి ఉందండి. అది 6 అడుగులు తెల్లపులి అనమాట. అది 6 అడుగులు తెల్లపులి. అది దాన్ని ఈడేం చేశాడంటే మెష్ పైకి ఎక్కి కాలు జారి దానిలో పడిపోయాడు. పెద్ద పులి అంత దూరంలో ఉంది, వీడెక్కడున్నాడు? బిక్కు అంటా ఉన్నాడు. పెద్ద పులి అక్కడుంది, వీడెక్కడున్నాడు? బిక్కు అంటా ఉన్నాడు. ఆ సమయంలో వీడికి ఏం కావాలి చెప్పండి? ఏమని గొడవ చేస్తా, ఏమని అరుస్తాడు? పైకి అరవలేకపోవచ్చు, మనసులో అయినా, లేకపోతే రక్షించండి అని అల్లాడిపోతూ ఉండొచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు తనకి లోకపరమైనటువంటి రక్షణ ఎంత అవసరమో చూడండి. కానీ ఈ లోకపరమైనటువంటి రక్షణను ఇవ్వటానికి యేసుప్రభు రాలేదు, కానీ మన ఆత్మకు రక్షణ ఇవ్వటానికి. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించటానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి దిగిరాటం, పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చి కన్య మరియ గర్భాన ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే నన్ను మనల్ని రక్షించటానికి, పాపములో శాపములో నశించిపోతున్నటువంటి సర్వ మానవాళిని రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే మరి యోసేపుతో మరి ఆ యొక్క దేవదూత చెబుతున్న మాట ఏంటంటే, అయ్యా, నీ భార్యను రహస్యంగా విడనాడాలని నువ్వు ఉద్దేశిస్తున్నావు, కానీ విడనాడవద్దు. ఆమె గర్భము దాల్చింది, పరిశుద్ధాత్మ ద్వారా దాల్చింది. నిజంగా ఆమె ఒక కుమారుని కంటుంది. ఆమె ఆ కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? తన ప్రజలను ఏం చేస్తాడు? వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు వారు రావటానికి ప్రధానమైన కారణం సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన ఈ లోకానికి వచ్చారు, గొప్ప రక్షణ మనకు అనుగ్రహించారు. రెండోదిగా చూసినట్లయితే ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారంటే దేవుని ప్రేమను పంచటానికి వచ్చారు. హల్లెలూయా. దేవుని ప్రేమను పంచటానికి వచ్చారు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు దేవుడు లోకాన్ని? ఎంత ప్రేమించాడు చెప్పగలమా? ఇన్ఫినిట్. ఎంతో ప్రేమించాడు. ఎందుకండి? ఎందుకు అంతగా ప్రేమించాడు? ఎందుకు అంతగా లోకాన్ని ప్రేమించాడు? లోకం అంటే ఎవరు? మనమే. లోకం అంటే మట్టి కాదే, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని అన్నాడు కదా కవి. అలాగే లోకం అంటే ఎవరు? మనమే.
లోకములో ఉన్న సర్వమానవాళే లోకం చూస్తే లోకములో చూసినట్లయితే ఆయన ఎంత ప్రేమించాడంట, లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు. తన ప్రేమను పంచటానికే 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి యేసుప్రభువారు అరుదించవలసి వచ్చింది. ఏమిటి ఆయన ప్రేమ? ఆయన ఎంత ప్రేమించాడు చెప్పగలమా మనం? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కదా, కేవలం ఆయన ప్రేమను బట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. ఎందుకో తెలుసండి, మనము ఆయనను ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో నశించిపోతున్న సర్వమానవాళిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చి తన ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. ఎంత ప్రేమించాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ఏంటో తెలుసా, యేసయ్య ప్రేమ ఈ లోకానికి పంచారు. ఆ ప్రేమను కలిగి ఇతరులకు ఆ యేసయ్య ప్రేమను చూపటమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏదో పండగ చేసుకోవటం, ఏదో మరి తినటం అలా అది కాదు. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చూపిన ప్రేమను, ఆయన పంచిన ప్రేమను మనం కలిగి ఆ ప్రేమను ఇతరులకు పంచేవారంగా మనం ఉన్నప్పుడే అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమించాడండి ప్రియ దేవుని బిడ్డలారా. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా, ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. ఏ ఒక్కరు కూడా పాపములో నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై తన ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించారండి. తన రక్తాన్ని చిందించారు మన కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఎంతగా ఆయన ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా మన నిమిత్తమైన శ్రమలు అనుభవించారో తెలుసా? యేసు ప్రభువారు సిలువ ధ్యానములో గనక చూసినట్లయితే ఆయన మనల్ని ఎంత ప్రేమించారో తెలుసా అండి? ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభువారిని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఆ మేకులు దిగకొట్టబడ్డాయి. అని ఎంత మనల్ని ప్రేమించారో ఒకసారి చూడండి. ఈ లోకంలో ఈ చేతుల ద్వారా మనం చేసిన పాపానికి శిక్ష మనం అనుభవించాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా మన స్థానంలో ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆ శిక్ష యేసు ప్రభువారు అనుభవించారండి. కాళ్ళతో మనం చేసినటువంటి పాపానికి శిక్ష, కాళ్ళతో వెళ్ళకూడనటువంటి స్థలాలకి వెళ్ళటం ద్వారా జరిగినటువంటి శిక్ష మనం అనుభవించాలి. కానీ యేసు ప్రభువారి యొక్క కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయండి. ఆ శిక్ష ఆయన అనుభవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదండి, తలంపులతో మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష మనం అనుభవించాలి. కానీ యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. హృదయం అన్నింటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దాన్ని గ్రహించగలవాడు ఎవడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ హృదయం ద్వారా చేసిన పాపానికి శిక్ష మనం అనుభవించాలి. కానీ ఆయన డొక్కలో బళ్ళెం పెట్టి పొడిచారండి. చూడండి, నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. శిక్షించబడవలసినటువంటి మనము ఆ శిక్షను ఆయనే సిలువలో అనుమతించాడు. ఆ శిక్షను సిలువలో ఆయనే భరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని చెల్లించి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని బలంగా పెట్టినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా త్యాగమూర్తి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే లోకముని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించి, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించటానికి లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను
వ్యక్తపరచడం జరిగింది. ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని కనపరిచిన వారుగా ఉన్నారు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం అనేది కాదు, కానీ మనం నిజంగా యేసయ్య ఈ లోకంలో మనకు చూపించిన ప్రేమ మనం కలిగి అదే ప్రేమను ఇతరులకు పంచగలుగుతున్నామా? లేదా ద్వేషం, ఈర్ష్య, పగ, ప్రియదేవుని బిడ్డలారా, వాటితో మన జీవితాలు కొనసాగిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన ఈరోజు మన నుంచి ప్రభు ఆశించేది ఏంటంటే ఈ విలువైన జీవితాన్ని ప్రభుకు మనం సమర్పించుకోవాలి. ఆ రోజు ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞానులు వచ్చారు, 3 రకాలైనటువంటి దేవునికి కానుకలు తీసుకొచ్చారు. అవి చాలా విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు వాళ్ళు ఎవరో తెలుసండి, యేసుప్రభు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఎరగనటువంటి వాళ్ళు. ప్రియదేవుని బిడ్డలారా, ఆకాశంలో ఏర్పడినటువంటి కొత్త నక్షత్రాన్ని బట్టి వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై, ఆ జ్ఞానులు 3 కూడా, అంటే ఎంతమంది వచ్చారో తెలియదు కానీ ఆ జ్ఞానులు 3 దేశాల నుంచి, ఇంకా ఎన్ని దేశాల నుంచి వచ్చారో తెలియదు కానీ అక్కడ వాళ్ళు తెచ్చినటువంటి ఆ కానుకలను బట్టి 3 దేశాల నుంచి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు వచ్చి ప్రభుని పూజించారు, వాళ్ళు ఆరాధించారు. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో క్రిస్మస్ అంటే ప్రభువుని ఆరాధించటం. ఎలా ఆరాధించాలి? ఆనాడు జ్ఞానులు తెచ్చినట్లుగా బంగారము, సాంబ్రాణి, బోళము అవి తెమ్మని ప్రభు అడగట్లేదు. వాళ్ళు శ్రేష్టమైనటువంటిది యేసు ప్రభు వారికి ఇచ్చి ఆయన పూజించటానికి వచ్చినట్లుగా ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి కానుక ప్రభుకు సమర్పించుకొని ఈ స్థలము నుంచి వెళ్ళాలని ప్రభు సన్నిధిలో తెలియజేస్తున్నా. ఏంటి శ్రేష్టమైన కానుక? ఏంటో చెప్పండి. శ్రేష్టమైన కానుక మన జీవితమే శ్రేష్టమైనటువంటి కానుక దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకములో విలువైన, దేవుని దృష్టిలో విలువైనది ఏదైనా ఉందంటే ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ విలువైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రతి బిడ్డ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఏర్పరచబడినటువంటి వాళ్ళు కనుక ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు చాలా విలువైన దానివి తల్లి, నువ్వు చాలా విలువైన వాడివయ్యా. కనుక నీ విలువైనటువంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనకి కానుకగా మనం ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు తెలుసా? నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, నశించిపోతున్న సర్వమానవాళిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావటం మాత్రమే కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎలా రక్షించారంటే తన ప్రేమను పంచి ప్రియదేవుని బిడ్డలారా మనల్ని రక్షించారు. బలవంతంగా ఆయన వైపుకి మనల్ని ఆకర్షించుకోలేదు, ఏదో ఆకర్షణను చూపించి మనల్ని ఆకర్షించుకోలేదు, కానీ సిలువలో తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి ప్రియదేవుని బిడ్డలారా ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమతో గొప్ప రక్షణ ఈరోజు ప్రభు మనకిచ్చారు. నిజంగా ఈరోజు రక్షణ అనుభవిస్తున్నటువంటి మనము నిజంగా ప్రియదేవుని బిడ్డలారా ధన్యులమే. కనుక రక్షణ పొందిన మనము ఇంకా ఎంతోమంది ఈ లోకంలో నశించిపోతున్నారు, వారికి కూడా ఆ రక్షణను పంచే ఆ ప్రేమ కలిగి ఆ ప్రేమను వారికి పంచాలి. ఆ రక్షకుడైనటువంటి యేసయ్య ప్రేమను ఇతరులకు పంచే విధంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజున ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం, మన హృదయాలను ప్రభుకు సమర్పించుకుందాం. అటు ప్రేమ మనం కలిగి ఉంటున్నామా, అటు కనికరాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనం అందరం కూడా కొద్ది నిమిషాలు తలలు వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు. సమస్తాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను ఈ సమయంలో
మన హృదయాలు తెరిచి, మన నోళ్ళు తెరిచి ప్రభు సన్నిధిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించకపోతే, అమ్మా నీ కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ పాపములను క్షమించటానికి, ఈ లోక భయంకరమైన శిక్ష నుంచి ప్రభు నేను తప్పించటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు నీ కొరకు, నీ పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడని నమ్మి విశ్వసించి ప్రభు వైపు తిరుగు. ఆయన గొప్ప రక్షణ నీకు అనుగ్రహించడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చినటువంటి అరుదించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా, వెంబడి సంవత్సరాలు మనం జరుపుకోవటం కాదు, కానీ నిజంగా ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు కన్యమరియే గర్భాన జన్మించినట్లుగా ఈ రోజున ఆ యేసయ్య నీ హృదయంలో జన్మించారా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించుకో, నీ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించుకో. ప్రభువా, నా హృదయంలోనికి రండి ప్రభువా, అయ్యా నా హృదయంలోనికి రండి ప్రభువా, అయ్యా నా హృదయంలో జన్మించండి ప్రభువా అని ప్రభువును గనక నీ హృదయంలోనికి ఆహ్వానించుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, అదే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో, నిజమైన క్రిస్మస్. కనుక ఈ ఉదయకాల సమయంలో, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు సన్నిధిలో మన హృదయాలు తెరిచి, ప్రభువా రండి ప్రభువా, నా హృదయంలోనికి రండి ప్రభువా. హృదయపు ద్వారము యొద్ద ఉండి ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరు ద్వారాన్ని తెరుస్తారో మరి నిజంగా మరి హృదయంలోనికి యేసయ్య రావటానికి ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నశించిపోతున్నటువంటి సర్వ మానవాళిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను రక్షించారంటే, రక్షించబడ్డామంటే అది దేవుని కృపే. ఇంకెంతో మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు. కాబట్టి వారి విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ ఇంకా రక్షించబడని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరిచి, ప్రభా రండి ప్రభా, నా హృదయంలోనికి రండి అయ్యా, నా జీవితంలోనికి రండి ప్రభా, అయ్యా రండి ప్రభా అని ప్రభు సన్నిధిలో మన హృదయాలు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు మన దేవుడు, నిజంగా ఆరాధనకి యోగ్యుడు, ఆరాధ్య దైవము. ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రభా రండి ప్రభా, నా హృదయంలోనికి రండి ప్రభా, యేసయ్య నా హృదయంలోనికి రండి తండ్రిని ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క భార్యాభర్తలు కనుక చూసినట్లయితే వారి ఇరువురు కూడా ఒకరినొకరు కోల్పోయారు. కానీ నిజంగా ఆ క్రిస్మస్ పండుగ వారి ఇరువురిని ఐక్యపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ కుటుంబంలో ఒకవేళ ఏది పోగొట్టుకున్నా ప్రభు పాదాల సన్నిధిలో ప్రార్థన చేయి. పోగొట్టుకున్న ఆనందాన్ని పోగొట్టుకున్నావా, సంతోషాన్ని పోగొట్టుకున్నావా, సమాధానాన్ని పోగొట్టుకున్నావా, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, ఐక్యతను పోగొట్టుకున్నావా, ఏది పోగొట్టుకున్నావు నీ జీవితంలో, తిరిగి అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రార్థన చేయి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, సహోదరి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అమ్మా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయము నాకివ్వు అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన హృదయాన్ని గనక ప్రభుకి సమర్పించుకున్నట్లయితే ఆ గొప్ప రక్షణను పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ సమయంలో ఒకవేళ రక్షణ పొంది ప్రభుకు దూరంగా ఉన్నట్లయితే, ఇంకా లోకంలో పడి లోకాశలో పడి తిరుగుతూ ఉన్నట్లయితే ప్రభువుని దగ్గర నిలబడి ఉన్నారు. ఆయన 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. రా సహోదరి సహోదరుడా, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా, నన్ను కనికరించండి ప్రభా, కృప చూపండి ప్రభా. నిజంగా ప్రభా, నువ్వెంత త్యాగమూర్తివి నాయనా, ఎంత త్యాగమూర్తివి నాయనా. నా కొరకు ప్రభా ఈ లోకానికి వచ్చావు నాయన, ఎంత త్యాగమూర్తివి తండ్రి. యానికి స్తోత్రాలని ప్రభు సన్నిధిలో అందరం కూడా కొద్ది నిమిషాలు హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రం, గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. రక్షకుడా మీకు స్తోత్రం, అభిషక్తుడా మీకు స్తోత్రం, నాయనా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. కనికర పూర్ణుడానికి స్తోత్రములు. జాలి కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు.
కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి, మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా నీకు నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ జన్మదిన శుభాకాంక్షలు బిడ్డలకి తెలియచేయడానికి మేము వచ్చి ఉండగా ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, మీరు ఆశీర్వదించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా. నీ ప్రేమ లేని బిడ్డలకు నీ ప్రేమను పొందుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను. సన్నిధి కృప ఆ కుటుంబంలో ఆవరింపచేయమని, మీరే తోడుకొండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో చిన్న కొరియోగ్రఫీ ఉంది, తర్వాత మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం కోడికను ముగించుకుందాం. మరి సమయంలో మరి ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సాబన్న కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరి లేరు, అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు. మరి వారు కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేశారు. వారు ఎక్కడున్నా కూడా వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు మరి వచ్చారు. వారికి కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలు కొంతమంది వచ్చారు. వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు, వారికి మా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి కుటుంబాన్ని దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ముగింపు ప్రార్థన. సరే, ఒక పని చేద్దాం, ముగింపు ప్రార్థన క్లోజింగ్ చేద్దాం. ఇక్కడ కేక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నప్పుడు పాప చక్కగా ఈ లోపలంతా అరేంజ్ చేసుకోండి. దయచేసి అందరూ కూడా తలలు ఉంచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. అమ్మా అన్నా రెడీగా ఉందా? పెట్టేసి ఎవరు రామ్మా, త్వరగా రా. ఈ లోపల కేక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తే అయిపోద్దిగా.